Hi friends, welcome back to my channel Shalia's Thoughts. So ee roju nenu DIY bangles, waist bangles ni elaga clay bangles chesukovachu nenu ee video lo chupistanu. So dani kosam manaki fevicol ni fevicol ni and bangles ni use చేస్తున్నాను. బ్యాంగిల్స్ వచ్చేసి మెటల్ బ్యాంగిల్స్ అయినా యూస్ చేయొచ్చు, నార్మల్గా ఇంట్లో మమ్మీ వాళ్ళు వేసుకునే బ్యాంగిల్స్ అయినా యూస్ చేయొచ్చు. సో నేనైతే మా మమ్మీ యూస్ చేసిన వేస్ట్ బ్యాంగిల్స్ని యూస్ చేస్తున్నాను. సో ఇలాగా ఫెవికాల్ని అప్లై చేసుకొని రెండింటిని పేస్ట్ చేసుకొని అవి ఆరేదాకా కాసేపు పక్కన పెట్టుకోవాలి. సో ఇలాగా మనం పేస్ట్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఈలోపు మనం క్లేని ప్రిపేర్ చేసుకుందాం. క్లే వచ్చేసి సాఫ్ట్ క్లే అండ్ హార్డ్ క్లే అని రెండు ఉంటాయండి. సో వాటిని నేను ఈక్వల్ క్వాంటిటీలో సాఫ్ట్ క్లే అండ్ హార్డ్ క్లే రెండింటిని ఈక్వల్ క్వాంటిటీలో తీసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. అప్పుడే మనకి హార్డ్నెస్ అనేది తొందరగా డ్రై అవ్వడానికి హెల్ప్ అవుతుంది. సో ఇలాగా రెండు ఈక్వల్ క్వాంటిటీలో తీసుకొని బాగా మిక్స్ చేసుకొని పెట్టుకోవాలి. సో నేను వీడియోలో చూపించినట్టు బాగా మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసే ముందు మాయిశ్చరైజర్ కోసం ఏదైనా యూస్ చేయొచ్చు. నేనైతే కోకోనట్ ఆయిల్ని యూస్ చేశాను. సో ఇలాగా తీసుకొని బాగా సాఫ్ట్గా మిక్స్ చేసుకోవాలి. సో ఇలాగా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత మనం ఏదైతే క్రాఫ్ట్స్ని ప్రిపేర్ చేయాలనుకుంటున్నామో అలా ప్రిపేర్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు వచ్చేసి నేను బ్యాంగిల్స్ మీద క్లే బ్యాంగిల్స్ కోసం అని చెప్పి ఫ్లవర్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో నేను చూపిస్తున్నాను. ఇలా కొంచెం క్వాంటిటీలో మనం క్లేని తీసుకొని ఇలాగా నేను వీడియోలో చూపించినట్టు ఫ్లవర్స్ని ప్రిపేర్ చేసుకోవచ్చు. సో ఇలాగ ప్రిపేర్ చేసుకొని ఇలా పేస్ట్ చేసుకోవాలి. నేను చెప్పిన మెథడ్లో ఫ్లవర్స్ని ప్రిపేర్ చేసుకోవాలి. సో ఇలాగా మనకి ఫ్లవర్ అనేది రెడీ అయిపోతుంది. వీడియోలో చూస్తున్నారు కదండి, చాలా క్లియర్గా నీట్గా వచ్చింది ఫ్లవర్. సో ఇలాగా ఫ్లవర్ని చేసుకోవాలి. సో నేనైతే ముందుగానే ఒక 2-3 hours ముందు నేను ఈ ఫ్లవర్స్ అన్నిటినీ ప్రిపేర్ చేసుకొని పెట్టుకున్నాను. మనకి కొంచెం తొందరగా అయిపోతుందని చెప్పి ఇలా ప్రిపేర్ చేసుకొని పెట్టుకున్నాను. ఇవి వచ్చేసి ఒక 2 hours మనకి డ్రై అయిపోతాయి. సో ఇందాక మనం పేస్ట్ చేసుకున్న బ్యాంగిల్స్కి ఇట్లాగా క్లే అప్లై చేసుకోవాలి. ముందు ఫెవికాల్ అప్లై చేసుకొని క్లే అప్లై చేసుకుంటే మనకి కొంచెం గట్టిగా ఎక్కువ రోజులు మనకి ఉంటుంది. సో ఇట్లాగా అప్లై చేసుకోవాలి. ముందుగా ఇలాగా ఫెవికాల్ అనేది అప్లై చేసుకొని తర్వాత క్లేని మొత్తం రౌండ్గా అప్లై చేసేసుకోవాలి. వీటిని ఆక్సిడైజ్డ్ బ్యాంగిల్స్ అంటారండి. ఇవి ఇప్పుడు ఈ రోజుల్లో కాలేజ్ గర్ల్స్ కానీ నార్మల్ స్టూడెంట్స్ కానీ ఎవరైనా బాగా యూస్ చేస్తున్నారు. ఇప్పుడు బయటకు వెళ్ళి కొనుక్కునే కంటే ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు అన్న థాట్తో నేను ఈ వీడియో అనేది చేశానండి. నేను వీక్లో 1 week వచ్చేసి DIYs మీద, 1 week వచ్చేసి బ్యూటీ టిప్స్ మీద అండ్ ఇంకో 1 week వచ్చేసి టెక్నాలజీ గురించి నాకు తెలిసినవి నేను ఈ వీడియోలో షేర్ చేస్తూ ఉంటాను. ప్లీజ్ ఫాలో మై ఛానల్. సో ఇలాగా వీడియోలో చూపించినట్టు ఫ్లవర్స్ని ఇలాగా స్టిక్ చేసుకోవాలి. సో నా వీడియోస్ అనేవి మీకు హెల్ప్ అవుతాయి అనుకుంటున్నాను. 1 week వచ్చేసి బ్యూటీ టిప్స్ మీద అండ్ ఇంకో వీక్ వచ్చేసి టెక్నాలజీ మీద అండ్ ఇంకో వీక్ వచ్చేసి ఫ్యాషన్ అండ్ క్రాఫ్ట్స్ మీద నేను వీడియోస్ అనేవి చేస్తూ ఉంటాను. నాకు తెలిసినవి
నేను షేర్ చేస్తూ ఉంటాను, మీకు హెల్ప్ అవుతాయని అనుకుంటున్నాను. సో ప్లీజ్ నా ఛానల్ని సపోర్ట్ చేయండి అండ్ ఫాలో అవ్వండి. చాలామంది సబ్స్క్రైబ్ చేయడం వల్ల ఏమవుతుంది అనుకుంటారు, కానీ సబ్స్క్రైబ్ చేయడం వల్ల మా లాంటి వాళ్ళకు కూడా కొంచెం ఎంకరేజ్మెంట్ అనేది దొరుకుతుంది అండ్ మాకు చాలా హెల్ప్ అవుతుంది. సో ఇలాగా బ్యాంగిల్స్కి ఇలాగా అన్నిటినీ ఇలాగా ఫ్లవర్స్ అన్నిటినీ మనం ఇలాగా పేస్ట్ చేసుకొని పెట్టుకోవాలి. సో వీటిని డ్రై అవ్వడానికి మనకి మినిమం 2-3 hours అనేది పడుతుంది. సో డ్రై అవ్వడం కోసం అని చెప్పి నేను ఒక 2 hours తర్వాత సో మనకి ఇలాగా కనిపిస్తుంది, బ్యాంగిల్స్ వచ్చేసి ఇలా కనిపిస్తుంది. సో నేను దీన్ని కలర్ చేయడానికి కోసం అని చెప్పి బ్లాక్ కలర్, ఫెవిక్రిల్ బ్లాక్ కలర్ అనేది నేను యూజ్ చేశాను. సో దాంతో నీట్గా మనం పైన కలర్ అనేది చేసుకుంటాము. సో ఇలాగా కలర్ అనేది చేసుకోవాలి. ఇవి మనకి బయట స్టోర్స్లో, ఫ్యాన్సీ స్టోర్స్లో ఈజీగానే దొరుకుతుంది. లేదు అనుకుంటే మనం మగ్గం వర్క్ మెటీరియల్ ఎక్కడైతే తీసుకొస్తామో ఆ స్టోర్స్లో కూడా మనకి ఈజీగా దొరుకుతుంది. లేదు అనుకుంటే నేను దీని లింక్ వచ్చేసి డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఆన్లైన్లో కూడా మనం కొనుక్కోవచ్చు. సో ఇలాగా నీట్గా అప్లై అనేది చేసుకోవాలి. సో డ్రై అయిపోయిన తర్వాత మనకి ఇలాగా బ్యాంగిల్ అనేది ఇలా కనిపిస్తుంది. సో ఇప్పుడు పైన కోటింగ్ కోసం అని చెప్పి నేను సిల్వర్ పౌడర్ కలర్ని యూజ్ చేస్తున్నాను. సిల్వర్ పౌడర్ కలర్ లేదు అనుకుంటే నార్మల్గా లిక్విడ్ సిల్వర్ కలర్ అనేది బయట దొరుకుతుంది. సేమ్ ఎక్కడైతే మనము బ్లాక్ కలర్ అనేది తెచ్చుకుంటామో అక్కడ సిల్వర్ కలర్ కూడా అవైలబుల్ ఉంటుంది. సో అక్కడ మనం ఈజీగా కొనుక్కోవచ్చు. పైన ఇలా కోటింగ్ చేయడం వల్ల మనకి ఆక్సిడైజ్డ్ ఫినిషింగ్ అనేది వస్తుంది. సో ఇలాగ నీట్గా అప్లై చేసుకోవాలి. సో మీకు నా వీడియో చాలా హెల్ప్ అవుతుంది అనుకుంటున్నాను. మీకు నా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ మీద క్లిక్ చేసి నా నెక్స్ట్ వీడియో అప్డేట్స్ని తెలుసుకోండి. ఇలా చేయడం వల్ల నాకు మంచి ఎంకరేజ్మెంట్ ఉంటుంది అండ్ నెక్స్ట్ మంచి వీడియోస్ అనేవి అప్లోడ్ చేస్తాను. థ్యాంక్ యూ, బాయ్.